ఇదే మళ్ళీ ఎత్తుకున్నారు వాదార్పని. మళ్ళీ ఇదే విధంగా రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు తగలబెట్టి ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఒక్కరు అసహించుకున్నారు. నేను ఊహించలేదు ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఇంత డ్యామేజ్ జరిగింది. ఈ డ్యామేజ్ని పూరించగలమా, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నార్మల్సీలోకి తీసుకెళ్ళమా అని భయపడితే అదృష్టం ఉంది. చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవజ్ఞమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్ర ప్రజలు 22 మంది ఎంపీలకు గెలిచారు. ఢిల్లీలో మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం గౌరవం పెరిగింది. ఈ రెండింటినీ కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ప్రయత్నం చేసి రాష్ట్రం మీద నమ్మకం పోయినటువంటి ప్రతి ఒక్కరిని మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి 1 సంవత్సరంలోనే 10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టించి 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని పరిశ్రమలన్నీ తెచ్చి ఒక గాడిలో ఇప్పుడిప్పుడే పెడుతుంటే మళ్ళీ దుర్మార్గుడి రాష్ట్రం మీద దండయాత్ర మొదలుపెట్టారు. మళ్ళీ ఓదార్పు యాత్రలని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తారు.